ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి దాదాపుగా 2 నెలల సమయం పడుతుంది సార్. ఆ 2 నెలల సమయంలో మనకి కావాల్సిన ఫుడ్డు, వాటరు, టెంట్స్, మనం వేసుకునే డ్రెస్సెస్ అన్నీ ఒక బ్యాగ్‌లో తీసుకొని మనం వెళ్తాం సార్. రోజుకి దాదాపుగా మేము ఒక 400-500 మీటర్స్ మాత్రమే ఎక్కగలం సార్ అక్కడ. ఆ ఎక్కుతున్న దారిలో అనుకోకుండా కొన్నిసార్లు మంచు తుఫాన్లు వస్తుంటాయి. మంచు కొండలు విరిగి పడుతూ ఉంటాయి. మధ్యలో పెద్ద పెద్ద క్రెవాసెస్ ఉంటాయి సార్. మనం ఇప్పుడు సినిమాలలో చూస్తాం కదా సార్. ఇంకుడు గుంతల టైప్‌లో ఉండి పైన ఒక బోన్ టైప్‌లో ఏర్పాటు చేస్తారు. అలాంటివి కూడా ఉంటాయి. సో వీటన్నిటిని మేము ముందుగానే అనలైజ్ చేసి అక్కడ ఎలా ఉంది, ఏంటి అని మేము ముందుకెళ్తూ ఉంటాం సార్. అంటే మీకు ఎవరెస్ట్ శిఖరం వెళ్ళాలంటే ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. మనకి ఇక్కడ జీపీఎస్ ఎక్కడైనా వెళ్ళాలి అంటే దారి చూడాలంటే వెంటనే జీపీఎస్ చూడండి అంటాం మొబైల్. అవును సార్. కానీ ఈ కొండ ఎక్కేటప్పుడు మార్గాన్ని సూచించేటువంటి చర్యలు ఏమైనా ఉంటాయి? సార్ అక్కడ మాతో పాటుగా కింద నుంచి పై వరకు లోకల్ గైడ్ అనే ఒకరు ఉంటారు సార్, షెర్పా. మనతో పాటుగా 2 మంత్స్ మనతోనే ఉంటాడు సార్. మనకు కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేస్తాడు, నైట్ పూట టెంట్స్. ఇప్పుడు మనకి ఇక్కడ వాతావరణం అలవాటైంది కాబట్టి మనం ఎలా కావాలంటే అలా చేస్తాం సార్. అక్కడ అలా చేయడానికి ఉండదు కదా సార్. దానికోసం అని చెప్పి అక్కడ లోకల్ గైడ్స్ మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి నాకు దాదాపుగా 29 రోజులు పట్టింది సార్.